ఈ క్రీమ్ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఇది గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది, ట్యానింగ్ నివారణకి, కొలాజన్ నివారణకి, మీకు మాయిశ్చరైజింగ్గా కూడా పనిచేస్తుంది. ఈ క్రీమ్ మీకు ఎక్కడా దొరకదండి. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. మీ స్కిన్ అనేది స్మూత్గా, సాఫ్ట్గా, షైనింగ్తో ఉంటుంది. ఈ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. చిటికెలో మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని పెట్టుకుంటే మీ ముఖం అనేది మంచి గ్లోతో మెరిసిపోతుంది. మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. చాలా సులువుగా ఇంట్లోనే అందరూ తయారు చేసుకొని పెట్టుకునే విధంగా నేను ఈరోజు సింపుల్ ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్దామా, చూద్దామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ క్రీమ్తో మనం ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొటాటో పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ లేని వాళ్ళు పొటాటో తీసుకొని ఆ జ్యూస్ని వేసుకోవచ్చు. పొటాటో పౌడర్ అనేది మన పద్మాస్ ప్రోడక్ట్స్లో మేమే రెడీ చేస్తామండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి అంటారు, ముడి బియ్యం పిండి. అది మీరు ఏ బియ్యంతోనైనా తయారు చేసిన పిండిని తీసుకోవచ్చు. ఈ క్రీమేనండి. ఇదేంటా అనుకుంటున్నారా? కోకోనట్ ప్యూర్ క్రీమ్ అండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మీ చర్మ సౌందర్యానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందండి. ఇది మన చర్మాన్ని మృదువుగా మార్చి మాయిశ్చరైజర్లా పనిచేస్తూ పొడి చర్మ సమస్యలను, మొటిమలను తగ్గించేస్తుందండి. దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే కోకోనట్ క్రీమ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు అలోవెరా జెల్ పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది. కొన్ని వేల బాటిల్స్ తీసుకున్నారు కదా. ముఖ్యంగా ఈ ఫేస్ క్రీమ్ అనేది మీకు గ్లోయింగ్ స్కిన్ కోసం అండి. కొబ్బరి క్రీమ్తో ఫేస్ ప్యాకులు చేసుకోవటం వల్ల మన చర్మం అనేది మచ్చలు అనేది లేకుండా కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. అలాగే ట్యానింగ్ నివారణకు కూడా ఎంతగానో తోడ్పడుతుందన్నమాట ఇది. అలా మీరు పద్మాస్ ప్రోడక్ట్స్లో అలోవెరా కావాలి అంటే ప్యూర్ ఎంత వైట్గా మెరిసిపోతూ ఉందో చూశారు కదండి. కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. రోజ్ హిప్ ఆయిల్ అండి. ఇది మనం ఏ క్రీమ్ అయినా, ఏ ఫేస్ ప్యాక్ అయినా మనం స్కిన్కి అప్లై చేసుకున్నామంటే స్కిన్కి బాగా పట్టేలాగా చేస్తుందన్నమాట ఈ రోజ్ హిప్ ఆయిల్ అనేది. ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. టీ ట్రీ ఆయిల్ అండి. ఒక 10 డ్రాప్స్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను 120 గ్రామ్స్ క్రీమ్ రెడీ చేస్తున్నాను. దానిలోకి ఒక 10 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ వేస్తున్నాను. అలోవెరా వేసాము, టీ ట్రీ ఆయిల్ వేసాము, రోజ్ హిప్ వేసాము. ఇప్పుడు లెమన్ అండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? మీ ముఖం మీద ఓపెన్ పోర్స్ కనుక ఉన్నాయి అంటే అవి చాలామంది నాకు కస్టమర్స్ అందరూ కాల్ చేసి భలే ఇబ్బంది పడుతున్నాం మేడం అని అడుగుతున్నారు. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళ ముఖం క్లీన్గా వచ్చేస్తుందండి. పోర్స్ అన్నీ పూడిపోతాయి. ఒక స్మాల్ యాడ్ చూద్దాము. పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే అందరికీ తెలుసు కదండి. ఎంతమంది వాడుకుంటూ ఎంతో మంచి రిజల్ట్ని పొందున్నారు కదా. మీ హెయిర్ని మీరు కాపాడుకున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది అంత స్వచ్ఛంగా మేము అన్ని పొలంలోనే ఆకుల్ని పండించి తీసుకొచ్చి న్యాచురల్గా మేము తయారు చేసిన హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ని పెట్టుకొని మీ జుట్టుని కాపాడుకోండి. నల్లగా ఉంటుందండి. ఇది మీకు హెయిర్ ఫాల్ అయితే ఒక వారంలోనే కంట్రోల్ అవుతుంది. సెకండ్ థర్డ్ వీక్ కల్లా రీగ్రోత్ ఉంటుంది. ఇది రోజు మీ తల మీద ఉంచుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ని మీరు వద్దు మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత అంటే స్టాప్ చేసేసుకోండి. కంటిన్యూగా బార్కి సంవత్సరాలు వాడుకోవాల్సిన అవసరం లేదండి. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన తర్వాత మీకు ఇంకా చాలు అనుకుంటే ఆపేయచ్చండి. అలాగే హెయిర్ షాంపూ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు మా షాంపూ కూడా చాలా బాగుంటుంది. ఇది మందారాకులు గుజ్జుతోటి మీకు సీకాకాయ, కుంకుడుకాయ అన్నీ వేసి తయారు చేసిన షాంపూ అండి. ఇది కూడా సిల్కీగా మీ హెయిర్ అనేది గ్రోత్ విపరీతంగా ఉంటుంది. ఈ షాంపూ కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే మా హెయిర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఈ రెండు ఉంటే చాలండి మీకు. ఇక ఏమీ అక్కర్లేదు. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి అందమైన జుట్టుని మీరు పొందాలి అంటే ఇవి రెండు తీసుకొని వాడుకోండి. రిజల్ట్ని మీరే చూస్తారు. ఇక యాడ్ అనేది చూసాం కదండి. వీడియోలోకి వచ్చేద్దాము. ఆ లెమన్ ఒక ముక్క తీసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసాం కదా, హాఫ్ నిమ్మకాయ మాత్రమే మనం ఆ రసం పిండుకోవాలండి.
ఈ నిమ్మరసం వేయటం వల్లే మనకి ఓపెన్ పోర్స్ అనేవి శుభ్రంగా తగ్గిపోతాయి అన్నమాట. మీరు రోజుకి 2 సార్లైనా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ పోర్స్ మీద ఈ క్రీమ్ని 2 సార్లైనా ఉదయం సాయంత్రం అయినా పెట్టుకోవచ్చండి, పోతాయి శుభ్రంగా. ఈ క్రీమ్ అనేది నైట్ అప్లై చేసుకొని అయినా ఫేస్ మీద ఉంచేసుకోవచ్చు, లేదు పగలు ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చు అండి. నేను అలోవెరా జెల్ అనేది వేస్తున్నాను కదా, మీకు బాగా ఆ క్రీమ్ అనేది బాగా లిక్విడ్ లాగా వచ్చేలాగా అలోవెరా జెల్ని కొంచెం చూసి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చమ్మా. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు తయారు చేసుకోండి ఈ క్రీమ్ అనేది. ఎందుకంటే కోకోనట్ క్రీమ్ వేసాం కాబట్టి మన స్కిన్ని ఎంతో తేమగా ఉంచి, ఎంత తేమగా ఉంచాలో అంత తేమగానే ఉంచుతుంది. అందరూ వాడుకోవచ్చు, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా వాడుకోవచ్చు. మనము ఈ క్రీమ్ అనేది వేసినందువల్ల చర్మంలో కొలాజన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయలండి, ముఖ్యంగా ఆ వృద్ధాప్య ఛాయలని తగ్గించేస్తుంది అన్నమాట ఈ క్రీమ్ అండ్ ప్యాక్. పగలైతే 1 or 2 అవర్స్ పెట్టుకోండి, నైట్ అయితే పెట్టుకొని పడుకొని మార్నింగ్ అయినా వాష్ చేసుకోవచ్చండి. ఇది ఆడ మగ తారతమ్యం లేకుండా అందరు పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇది గ్లోయింగ్ స్కిన్కి, ట్యానింగ్ నివారణకి, కొలాజన్కి అన్నిటికీ కూడా ఇది మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. ఎలా పెట్టుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది మొత్తం నేను చూపించాను కదా. ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి. నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉందండి, అందుకే వాయిస్ అనేది క్లారిటీగా లేదు, ఏమి అనుకోవద్దు. ఓకే అండి, చూశారు కదా, ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు నేను ఎలా చూపించానో అలాగే చేసుకొని మీ స్కిన్కి అప్లై చేసుకొని ముఖానికి, మెడకి, చేతులకి అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరూ ఆడ మగ తారతమ్యం లేకుండా పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి అందుకే అంత సింపుల్గా మీకు చూపించానండి. మీ స్కిన్కి ఏ ప్యాక్ అయితే పడుతుందో అదే మీరు కంటిన్యూ చేయండి. నేను ఇన్ని చూపిస్తున్నాను కదా అని అన్నీ పెట్టుకోవాలేమో, ఇవన్నీ పెట్టుకోవాలి అని ఆదుర్త పడమాకండి. మీ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ ప్యాక్నే మీరు కంటిన్యూ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? వైటనింగ్ సిరం అండి. కొత్త బ్యాచ్ రెడీ అయిపోయింది. అంటే ఇంతకుముందు మన దగ్గర వాడుతున్నారు కదా, చాలామంది అయితే అమెరికాకి, అన్ని దేశాలకి తీసుకువెళ్తున్నారండి. కానీ మనకి బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేసరికి ఈ సీరం అనేది మనం తయారు చేయించడం జరిగిందండి. ముందు సీరం కన్నా కూడా ఇది బెస్ట్గా పనిచేసేటట్టు మనకి స్కిన్ అనేది బాగా పీలుస్తుందండి. ఈ సీరం అనేది రిజల్ట్ కూడా మనకి వెంటనే తెలిసేలాగా ఇంకా బెస్ట్గా తయారు చేయించాము. మనకి వాడేవాళ్ళు తీసుకొని ఇచ్చే రివ్యూస్ని బట్టి మనం మారుస్తూ ఉంటామండి. ఇది ఇక ఫైనల్లీ చాలా బాగా రెడీ అయిందండి. పిల్లలు, చామంచాయిగా ఉన్నవాళ్ళు, మంగు మచ్చలు ఉన్నవాళ్ళు, ముఖం మీద మచ్చలు ఉన్నవాళ్ళు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలకి అన్నిటికీ కూడా మీరు తెల్లటి కలర్ రావాలన్నా దేనికైనా సరే ఈ వైటనింగ్ సిరం అనేది చక్కగా నైట్ 2-3 బొట్లేనండి మీ స్కిన్కి అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇక ఏమీ చేయనక్కర్లేదు, అలా ప్రతిరోజు పెట్టుకోవచ్చు. ఒక బాటిల్ తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి. మీరు ఎంత తెల్లగా వస్తారో. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి.